భారీ స్థాయిలో పెట్టుబడులే టార్గెట్ గా చైనా టూర్ కు బయలుదేరారు సీఎం కేసీఆర్. కొద్దిసేపటి క్రితం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాల్లో చైనాకు బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధి వేణుగోపాలాచారి, మరికొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. సీఎంఓ అధికారులు నర్సింగ్రావు, శాంతికుమారి, అలాగే స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఏసీ ఎండీ నరసింహారెడ్డి, ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్ కూడా ఉన్నారు. టూర్లో భాగంగా బడా పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతున్నారు సీఎం. ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఇండస్ట్రియల్ పాలసీని అక్కడి వారికి చెప్పి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎల్లుండి ప్రసంగిస్తారు సీఎం. ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్ అనే టాపిక్ పై స్పీచ్ ఇవ్వబోతున్నారు సీఎం. చౌక ధరలు, విదేశీ ఆర్థిక పరిస్థితులపై, ఎమర్జింగ్ మార్కెట్స్ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై ఇందులో చర్చిస్తారు. సవాళ్లు, విధానపర లోపాలతో పాటు దక్షిణాసియాలో వాణిజ్యం, పెట్టుబడుల భాగస్వామ్యం లాంటి అంశాలపైన చర్చించనుంది టీం. చైనా టూర్లో భాగంగా అక్కడి ఇండస్ట్రియల్ సెక్టార్లను ముఖ్యమంత్రి బృందం సందర్శించబోతోంది. షాంఘై, బీజింగ్, షెంగ్వాన్ నగరాల్లోని పారిశ్రామిక వేడులను పరిశీలిస్తారు. అలాగే షెంగ్వాన్లో పారిశ్రామిక ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వాళ్లకు వివరించబోతున్నారు. చెంగ్డు నగరంలోని డాంగ్ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ యూనిట్ను సందర్శిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కంపెనీ ప్రతినిధులు తమ యూనిట్ను సందర్శించాలని ముఖ్యమంత్రిని కోరారు. టూర్లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చైనాలో ఎవరిని కలబోతోంది ఈ టీం? సైన్య కొద్దిసేపు క్రితం అంటే దాదాపు 10 గంటల ప్రాంతంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనా టూర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో పాటు దాదాపుగా 18 మంది టీము బయలుదేరి వెళ్లడం జరిగింది. దాదాపుగా 10 రోజుల పాటు అక్కడే చైనాలో ఆయన గడుపుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి, ఎందుకంటే జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వం కొత్త నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే 52 కంపెనీలు మన పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాయి. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలను మన రాష్ట్రాలు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పరిశ్రమలు నెలకొల్పేందుకు కూడా ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చైనా పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్లడం కాదు, పెట్టుబడుల కోసం కాకుండా చైనా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా మంది ప్రతినిధులు అంటే పెట్టుబడిదారులందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో కలవడం జరిగింది. అది అమెరికా కావచ్చు, మిగతా దాదాపు అన్ని దేశాలకు సంబంధించినటువంటి సింగపూర్ లాంటి దేశాలు కూడా హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా చైనా సంబంధించినటువంటి కొంతమంది ప్రభుత్వం నుంచి ప్రతినిధులు, అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ దేశానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. దాదాపుగా 4 నెలల పాటు ఆయన వేచి చూశారు. త్వరలోనే వెళ్దామని చెప్తూ వస్తున్నారు. ఈ మధ్యలో ఆయన షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఖరారైంది. ఈ రోజు ఆయన పర్యటనకు బయలుదేరి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా 9వ తారీఖున ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ఉంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారు. మన రాష్ట్రంలో ఏ అంశాలు అంటే పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంటే మిగతా దాదాపుగా ప్రపంచ దేశాల్లో చైనా కూడా ఒక కీలకంగా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు మన రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వారికి చెప్పేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఇదే అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి పెట్టుబడుల లక్ష్యంగా ఆయన పర్యటన ఉంటుంది. తద్వారా మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కొత్త రాష్ట్రం కాబట్టి, కొత్త ప్రభుత్వం కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా ఉండాలంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి విషయంగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చైనా నుంచి మనకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు మిగతా దేశాలు వెళ్లాల్సిందే, తైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ దేశాలు వెళ్లాల్సినటువంటి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం చైనా పర్యటనతో ఆయన తిరిగి 16వ తారీఖున రాష్ట్రానికి రానున్నారు. ఆయనతో పాటు దాదాపుగా 10 మంది టీం ఉన్నారు. ముఖ్యంగా మంత్రులు కూడా అందరూ వెళ్లాలనుకున్నప్పుడు కూడా దాదాపుగా 10 మంది మంత్రులు ముందుగా వెళ్లాలనేటువంటి అధికారులు అనుకున్నారు. ముఖ్యమంత్రి కూడా వెళ్లాలనుకున్నప్పుడు కూడా ఒక 2 మంత్రులు మాత్రమే ప్రస్తుతం ఆయనతో వెళ్తున్నారు. ఇండస్ట్రియల్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి
జగదీష్ రెడ్డితో పాటు మిగతా సీఎంఓ ఉన్నతాధికారులు, అదేవిధంగా స్పీకర్ కావచ్చు, మిగతా అంతే దాదాపుగా 18 మంది టీం ముఖ్యమంత్రి కేసీఆర్ తో వెళ్లడం జరిగింది. ప్రధాన ఉద్దేశం అయితే పెట్టుబడుల లక్ష్యంగా ఆయన పర్యటన ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే దాదాపుగా చైనా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మిగతా భారత్ తో పోలిస్తే మెరుగ్గా ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలపై కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సుదీర్ఘంగా కసరత్తు చేస్తారు. మరోవైపు పారిశ్రామిక వాడలను కూడా ఆయన పరిశీలిస్తారు. మన రాష్ట్రంలో పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు కూడా పరిశీలించి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఒప్పందాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో మిగతా రాజకీయ పక్షాలు కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సమయంలో ఈ విధంగా ముఖ్యమంత్రి మిగతా పర్యటనకు అంటే విదేశీ పర్యటనకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి, పరామర్శించాలి, రైతు ఆత్మహత్యలు జరగకుండా ఏమైనా ప్రణాళికలు రూపొందించాలనేటువంటి అభిప్రాయాలు కూడా మిగతా రాజకీయ పక్షాలు వ్యక్తం చేసినా ఏదైనా ముందుగానే ఈ కార్యక్రమం అనుకున్నాం కాబట్టి చైనా ప్రభుత్వం ఆహ్వానించింది కాబట్టి వెళ్ళాలనేటువంటి రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో రైట్ శ్రీనివాస్.